హలో అందరికీ. ఎక్కడెక్కడో డబ్బులు ఇచ్చి బ్లౌజ్ కట్టింగు స్టిచ్చింగు నేర్చుకున్న టైలరింగ్ కరెక్ట్గా మీకు రాలేదా? సో ఒక్కసారి మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అవ్వండి. మీకు బ్లౌజ్ కటింగ్ నేర్పించే బాధ్యత నాది. అంటే మీకు మినిమం అసలు నాలెడ్జ్ లేకపోయినా, అసలు టైలరింగ్ మీద కనీసం మీకు ఏమీ తెలియకపోయినా సరే మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళు మ్యాక్సిమం చాలామంది ఓన్లీ 1 మంత్లోనే ఈజీగా బ్లౌజ్ కటింగ్ నేర్చేశారు, స్టిచ్చింగ్ నేర్చేశారు. ఒక్కొక్కరు కామెంట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ మనం ఈరోజు బ్లౌజ్ కటింగ్ మీకు చూపిస్తాను. చాలా ఈజీ మెథడ్ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ మనము బ్లౌజ్ కట్ చేయాలి అంటే ఇక్కడ నేను లైనింగ్ బ్లౌజ్ చూపిస్తున్నాను. లైనింగ్ని బాగా వాష్ చేసుకొని వీలైతే ఐరన్ చేసుకోండి. ఐరన్ లేదు అంటే ఇలా చేతితోనే ముడతలు ఏవి లేకుండా చూసుకొని క్లోజ్ అంటే ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎడ్జెస్ కింద ఎడ్జెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఒక లైన్ మార్క్ చేసుకొని ఫస్ట్ మనం కట్ చేస్తున్న బ్లౌజ్ ఏది, నడుము సైజ్ వచ్చేసరికి 25 ఇంచులు. ఈ 25 ఇంచుల్లో మనము 4వ భాగం తీసుకోవాలి. చూడండి 25లో మనకి 4వ భాగం ఎంత వస్తుందో సో ఇలా మనము ఎగ్జాక్ట్గా మనము ఇలా మార్క్ చేసుకోవాలి. ఇంకొక ½ ఇంచ్ వచ్చేసరికి మనము లైనింగ్ బ్లౌజ్ కదండి, దీన్ని ఉల్టా వేస్తాం అంటే తిరగేస్తాం అంటే ఖర్చులకి మనకి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. సో 25లో 4వ భాగాన్ని మార్క్ చేసుకొని 1 ఇంచ్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్లో డాట్స్ గురించి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ వచ్చి ఖర్చుల గురించి. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు అయితే ఆది బ్లౌజ్ పొడవు ఎలా తీయాలి అనేది కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఒక్కసారి అవి చెక్ చేయండి. నేనైతే ఆల్రెడీ ఇక్కడ రాసి పెట్టుకున్నాను అన్నీ కూడా. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇవ్వలేదండి, ఇంకా డైరెక్ట్గా ఆమె వచ్చింది మెజర్మెంట్ తీయమని. బాడీ మెజర్మెంట్ ఏదైనా సరే అసలు కరెక్ట్గా ఫిట్ అవ్వడం లేదంట ఏ బ్లౌజు కూడా. సో అందుకోసం డైరెక్ట్గా వాళ్ళే వచ్చారు మెజర్మెంట్ తీయమని. ఇక్కడ మనకి బ్లౌజు పొడవు వచ్చేసరికి దగ్గర 12.5 ఇంచులు వచ్చిందండి. ఈ 12.5కి మరొక ½ ఇంచ్ యాడ్ చేసుకొని 13 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ½ ఇంచ్ ఎందుకు అంటారా, ఖర్చుల గురించి. మనం షోల్డర్స్ మనము ఖర్చు పెడతా ఉంటాం కదా, అందుకోసం. నెక్స్ట్ నెక్ షోల్డరు మనం కట్ చేస్తుంది నడుము లూజు 25 ఇంచెసే కాబట్టి ఇది చిన్నది కాబట్టి షోల్డర్ గురించి 3 ఇంచులు, నెక్ గురించి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే షోల్డర్ దగ్గర నుంచి కూడా ఆర్మ్ డౌన్ అండి. ఈ డౌను ఏ సైజు వారికైనా సరే 6 ఇంచులు తీసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ ఎలా చేసుకోవాలని కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? ఈ కార్నర్స్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలా మార్క్ చేసుకొని 1.5 ఉండేటట్టుగా చూసుకోవాలి. అదే మనము పెద్ద సైజు బ్లౌజ్ కట్ చేస్తున్నాం అనుకోండి 1.5 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇది చిన్న సైజే కదా 1.5, ఇంకా మనకి 25 కంటే తక్కువ ఉన్నదనుకోండి 1 ఇంచే పెట్టుకోవాలి. ఓకేనా? ఇంకా 25 ఇంచులు అయ్యుండి అమ్మాయి బాగా సన్నగా ఉంది అంటే అలాంటప్పుడు కూడా మనము చంక ఈ రౌండ్ గురించి మాత్రం 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నడుము లూజుని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ని, నడుము లూజ్ మనకి ఎంత వచ్చింది 6.5 వచ్చింది కదా. ఈ 6.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది 7.5. ఈ 7.5ని మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల గురించి. ఓకే, ఈ విధంగా నడుము లూజ్ని బేస్ చేసుకొని కూడా మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవచ్చు. ఈ యొక్క రౌండ్ దగ్గర ఏంటి అంటే ఇలాంటి కర్వ్ స్కేల్స్ మనకి షాపుల్లో ఉంటాయండి. టైలరింగ్ షాపుల్లోనే ఒక కర్వ్ స్కేల్ తీసుకున్నారనుకోండి మీకు అంటే బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి నడుము లూజు ఎంత వచ్చిందో ఈ రౌండ్ కూడా మనకి అంతే రావాలి. అంటే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం రాకూడదు. వీలైనంత వరకు చూడండి ఇలా నెమ్మదిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మరీ తక్కువ వచ్చింది అనుకోండి చంక దగ్గర అంటే టైట్గా పట్టేస్తుంది. అలా కాకుండా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి చంక దగ్గర ముడతలుగా వచ్చేస్తూ ఉంటుంది. అందుకోసమే మనము చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకొని టేపును తిప్పుకుంటూ వీలైనంత వరకు కొంచెం కిందకి పైకి అడ్జస్ట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 6.5 ఇంచులు వచ్చేస్తుంది. ఓకే, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టని మనకి చెస్ట్ లూజ్ అయిపోయింది, నడుము లూజ్ అయిపోయింది, షోల్డరు నెక్ ఆర్మ్ డౌన్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్. ఈ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి ఇదైతే చిన్న అమ్మాయికేనండి, వాళ్ళకి వాణీల ఫంక్షన్ ఉందంట. సో చిన్న వాళ్ళకి ఏంటి అంటే 7.5 8 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. అది కస్టమర్ చాయిస్ని బట్టి వాళ్ళైతే 8 ఇంచులు పెట్టారు. నేను 8 ఇంచులకి మనం పైన 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, కింద 2.5 ఇంచులు పెట్టుకొని ఇలా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకొని
ఇలాంటి కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా రౌండ్ అనేది వేసుకోవాలి. చూడండి కర్వ్ స్కేల్తో రౌండ్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. సో ఫైనల్లీ మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయినట్టే, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టని. ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్